హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి. శ్రేష్టమైన దినం ఈ దినం. దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి దేవుడు అనుగ్రహించిన ఓ పరిశుద్ధ స్థలం. ఇప్పటికీ 365 రోజులు గతించి 2వ ఏట ప్రవేశిస్తున్నటువంటి ఈ చిన్న పరిచర్య ఈ ప్రాంత ప్రజలకి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చునుగాక. తండ్రి గారైన సాల్మాన్ గారు చాలా ఉజ్జీవంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఈ మొదటి సంవత్సరం వార్షికోత్సవానికి వచ్చేటప్పటికి తండ్రి గారు మన మధ్యలో లేరు, దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం ఆయన, వచ్చే సంవత్సరానికి మనలో ఎవరు ఉంటామో ఉండమో తెలియదు కనుక దేవుడిచ్చిన ఈ అనుకూల సమయమందే, దేవుడు అనుగ్రహించిన ఈ కృపాకాలంలోనే మనమందరం కూడా శక్తి కొలది, శక్తికి మించి దేవుని గూర్చిన జ్ఞానము కానీ జ్ఞాపకం కానీ ఆలోచన కానీ ఉంచుకొని బ్రతకటం ఎంతైనా మంచిది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకేమనిపించిందంటే, ఈ మందిరం కట్టడం కొరకు, ఈ మందిరం ఓపెన్ చేయటం కోసమే దేవుడు సాల్మాన్ గారిని ఉంచారని అనిపించింది నాకు. ఆయన వెళ్ళాలనే ఆలోచన కాదు, కానీ ఆయన పని ఆగకూడదు, కొనసాగించాలి. స్తోత్రం కలుగునుగాక. ఇది ఓపెన్ చేయకుండా ఆయన్ని పిలిచుంటే ఇంతమంది దేవుని పిల్లలు మనం అందరం కలిసి ఇక్కడ ఆరాధించేటటువంటి అవకాశం ఉండేది కాదు. అందుకని సమయము, కాలము, స్థితిగతులన్నీ కూడా ఎరిగిన దేవుడు ప్రతిదీ కూడా సమయానుకూలంగా జరిగించువాడై ఉన్నాడు. పలుకుదాం గట్టిగా ఆమేన్. చూడండి, లేని లోటు ఖచ్చితంగా ఎట్లా కనపడుతుందో పరలోకంలో కూడా పరిశుద్ధులు లేని లోటు అట్లానే కనపడుతుంది. అందుకే అందరినీ ఒక్కసారి కాకుండా ఒక్కొక్కరిని ఓ సంవత్సరం, ఓ నెల, ఓ రోజు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఈ సంవత్సరంలో మనం వెళ్ళవలసినటువంటి సమయమే గనక అయితే, ఈ మొదటి వార్షికోత్సవ ఆరాధనలో మనల్ని మనమే దేవునికి అప్పగించుకుంటూ మనసులో స్తోత్రం చెప్పుకోండి. దేవుని వాక్యం వినపడుతూ ఉండగా నీలో ఉన్న సంగతులేమిటో, నీలో ఉన్న లోపాలేమిటో, నీవు నడుస్తున్న మార్గం ఏమిటో ఖచ్చితంగా ఆయనను ప్రేమించే వారితో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ కన్న తల్లిదండ్రులు పిల్ల మంచిగా ఉంటేనే ప్రేమించటం అలవాటు. ఆయనను నమ్మి సమస్తాన్ని దేవునికి అప్పగించుకొని త్యాగం కలిగి బ్రతుకుతున్నటువంటి మనతో ఆయన ఎందుకు మాట్లాడ్డు? ఆమేన్. చెప్పండి ఆమేన్. ఈ మధ్యాహ్నపు వేళ ఓ శ్రేష్టమైన సంగతితో దేవుడు నిన్ను హెచ్చరించబోతూ ఉన్నాడు. అదేమిటంటే, ఓ రోజున ఓ రాజు ఆయన సముఖానికి వచ్చిన రాణి అయిన తన భార్యతో ఓ మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు
నీకు అనుగ్రహించదనని. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, కొట్టాలి, బయట వాళ్ళు కొట్టట్లా. ఇది ఎట్లా ఉందంటే సగం మంది ఏమో జైల్లో, సగం మంది ఏమో జైలు బయట అన్నట్టుంది. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నారు? బయట ఉన్నాం మేము, చప్పట్లు కొట్టమని పర్లేదనా? పరలోకం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సేవకుల ముఖాలు కనపడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలు, దేవుని నమ్మి అనేక సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్న దేవుని పిల్లల ముఖాలు కూడా నేను చూస్తున్నాను. ప్రియమైన వారులారా, మీరందరూ నిజముగా ధన్యులు. అట్లాగుననే అహష్వేరోషు రాజు తన భార్య అయినటువంటి, దేశానికి రాణి అయినటువంటి ఎస్తేరు తన సముఖానికి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఇప్పుడంటే అందరు కలిసి, భార్యాభర్తలు అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. రాజులకు ఆ విధమైన ఏర్పాటు లేదు. రాణేమో ఆమెకు నిర్ణయించబడిన స్థలములోను, రాజేమో రాజనగర్లోనూ ఉండేవారు. ఇక్కడ రాణి కూడా తన యొక్క ఇంట్లో నుండి ఇప్పుడు రాజు కూర్చునే సింహాసనం మీదకు వచ్చిందట. రాజ్యములో ఉన్న జనులు ఎట్లానో రాణి కూడా అట్లానే వచ్చింది. హల్లెలూయా. ఒక విషయం గురించి మనం స్తోత్రం చెప్పాలి. ఏంటంటే వర్షాన్ని కానీ వాతావరణాన్ని కానీ దేవుడు మన కోసమే ఆపినట్లు అనిపిస్తుంది. అందరూ నోరు తెరిచి చేతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. ఈ ప్రార్థన ఆగిపోయే వరకు దేవుడు మంచి వాతావరణం ఇవ్వాలి. దేవుని కృప కలిగిన సన్నిధి ఉంచాలి. అభిషేకం కలిగిన ఆయన బలం ప్రకాశించాలి. అందరూ 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 బిగ్గరగా స్తోత్రం చెబుదా. స్తోత్రం, 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 స్తోత్రం. వర్షమును ఆపిన దేవా స్తోత్రమయ్యా, వర్షమును ఆపిన దేవా స్తోత్రమయ్యా, మంచి వాతావరణం ఇచ్చిన దేవా స్తోత్రమయ్యా, కృప కలిగిన తండ్రి స్తోత్రమయ్యా, మహిమ కలిగిన వాడా స్తోత్రమయ్యా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఇది వర్షాకాలం కనుక వర్షం ఆగటం అనేది నిజముగా దేవుని కృపే, ఆయన కార్యమని ప్రభు పేరిట ఖచ్చితంగా తెలియపరుస్తున్నాను. మేమే మొన్న 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. సంఘంలో త్రిప్రాంతక మందిరంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. వర్షాలు కావాలి, రైతుల ముఖం సంతోషంగా ఉండాలి, వేసిన పంట పండాలి, ప్రతి విత్తనం మొలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మేము ప్రార్థన చేస్తే మరలా వర్షం ఆగిందంటే అది నిజంగానే దేవుని యొక్క ఆలోచనే కదా. ఆమె ఇంతమంది రావాలని, దేవుని మాటలు వినాలని, తృప్తిగా భోజనం చేయాలని, ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని, మీ పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేసేటట్లు ఒకరి ఎడల ఒకరికి సహవాసం ఏర్పడాలని ఇదంతా దేవుని సంకల్పమై ఉన్నది. హల్లెలూయా చెప్పండి బయట ఉన్న వారులారా, హల్లెలూయా. మొహమాటం లేదు, ఇది దేవుని సన్నిధి. నీవైనా నేనైనా మనందరం ఒకటే. ఆమేన్. నేను ఒక చిన్న మనవి మీకు, అది మనం అనుకోండి లేదా ఆజ్ఞ అనుకోండి. ఏంటంటే అది ఇది కొద్దిగా తిప్పయ్యా, రైట్ పెట్టి ఇప్పుడు. హల్లెలూయా. అదేమిటంటే పాటలు పాడేవాళ్ళు సెల్ ఫోన్ అన్నా తీసుకొస్తున్నారు, పాటల పుస్తకం అన్నా తీసుకొస్తున్నారు. నేను మీకు చెప్పే చిన్న మనవి ఏమిటంటే అవి నేర్చుకోండి. పాటలు మీరు ఏది వాడాలనుకుంటారో ఆ పాటలు నేర్చుకుంటే చక్కగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఆరాధన చేస్తూ పాడవచ్చు. హల్లెలూయా. లేదనుకోండి ఇక్కడ చూడటం స్టైల్ ఒకటి పెట్టి నేను పాడుతున్నా, ఈ మధ్యలో స్మైలింగ్లు స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తా పాడితే అది ఎంత భాగ్యం.
మన పోజులు మన వ్యవహారాలు చూపించుకుంటే అది ఎంత మాత్రం మంచిది కాదని దేవుని సేవకునిగా ఖచ్చితముగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలు 3, 4, 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు సినిమా పాటలు చూడకుండా పాడుతున్నారు. ఇంత ఎత్తయ్యాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవుణ్ణి ఆరాధించటానికి పాడటానికి మనం కళ్ళు తెరిచి స్టైల్ కొడతా పాడితే ఎట్లాగో? యేసయ్యకి మహిమ కలుగును గాక. లేకపోతే నీకే సెల్ ఫోన్ ఉందనా, నీకు చదువొచ్చనా? ఏ చదువు లేని అపోస్తలులు భూలోకాన్ని తల్లక్రిందులు చేసేంత సేవ చేశారు. హల్లెలూయా. ఆరాధించాలి, స్తుతించాలి, పాడాలి, కొనియాడాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని వాక్యం వినాలి. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన అధికార భాగ్యము. ఇంత గొప్ప కృప పొందిన మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ వ్యర్థం చేసుకోకూడదని దేవుని సేవకునిగా చూసిన విషయాలను మాత్రమే నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆమెన్. ఇక మీదట మీరందరూ పాటలు పాడేటప్పుడు ఎట్లా పాడాలి? ఊరించొత్తా బుక్కుదే పాటి ఈ వ్యాపారాలు పెట్టమాకండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎక్కడి నుండి వచ్చినా ఏ సంఘం అయినా పర్వాలేదు, కానీ పాడే పద్ధతి, దేవుణ్ణి ఆరాధించే పద్ధతి మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో దేవుని ఆత్మ దుఃఖపడతాడు. ఆమెన్ చెప్పరా? హల్లెలూయా అనలా. నేను ఏమన్నాను? మరి మీరేమంటున్నారు? మరి ఇదే కదా బుక్ చూసి పాడటం అంటే? హల్లెలూయా. రైట్, ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఓకే, ఇక్కడ అహష్వేరోషు రాజు తన యొద్ద, తన నగరంలోనికి, తన సింహాసనానికి సమీపంగా అంత దూరాన్ని నిలబడి ఉంటే ఎస్తేరు ఆమెతో అంటున్నాడు కదా, రాణి అయిన ఎస్తేరు నీ మనవి ఏమిటి? చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ మనవి ఏమిటి? దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే మనవి చేయటానికి రావాలి. దేవుని మందిరముగా మనం ఎందుకు మారాలి అంటే, హల్లెలూయా చెప్పండి చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరముగా మనం ఎందుకు మారాలి అంటే మన మనవిని ఆయన చెప్పాడు కదా, ఈ మందిరం వైపు చూస్తూ చేయబడు ప్రతి విజ్ఞాపన నేను వింటాను అని ప్రభువే చెప్పాడు. ఈ మందిరం అంటే ఈ యొక్క గంగల కుంటలో కట్టిన ఈ మందిరం అని కాదు, దేవుని నామం పేరట యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ సంచరించు స్థలముగా ఏ స్థలమైతే ఉంటుందో ఆ మందిరం నుండి చూస్తూ చేయబడు ప్రార్థన దేవుడు నిశ్చయముగా వింటాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. సొలొమోను కట్టించిన మందిరం వైపు చూసి ఆ రోజున అన్యులు చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడండి. మందిరం అంటే ఆయనకు అంత ఇష్టం అన్నమాట. హల్లెలూయా చెప్పండి చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ హస్తకృతమైన ఈ ఆలయం కంటే కూడా నీవు దేవుని మందిరంగా మారితే ఆయన ఇంకా సంతోషించు దేవుడై ఉన్నాడు. ఆయన్ని అడిగితే ఏ మందిరం అంటే నీకు ఇష్టమయ్యా అని దేవుణ్ణి అడిగితే ఇదేముందరా ఎవడైనా కడతాడు. హల్లెలూయా. వీటికంటే గొప్ప గొప్పగా లేవా దేవాలయాలు? ఏమండి, వీటికంటే గొప్ప గొప్పగా లేవా నామకార్థ మందిరాలు? హల్లెలూయా. దీనికి ఒక గోపురం లేదు, నడచొస్తున్నారు నన్ను, దీనికి ఒక ముందు గోపురం లేదు. ఎందుకంటే గోపురం అనేది దేవాలయానికి కానీ చర్చికి ఉండకూడదు, దేవుని మందిరానికి ఉండకూడదు. ఈ గోపురాలు ఎందుకు కడతారంటే సూర్యుడిని ఆరాధించటానికి పూర్వకాలంలో దేవుని ఎరగని వాళ్ళు కట్టారు. అది మొదటిగా
సూర్యుడు నాకే కనపడాలని ఆ గోపురం పైన నిలబడితే సూర్య నమస్కారం చేయటానికి కట్టేవాళ్ళు. అదేమైందో తెలుసా? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి చర్చి ముందు కూడా గోపురాలు కట్టడం ప్రారంభించారు. అది దేవునికి ఇష్టమైన సంగతి కాదు, దేవునికి ఇష్టమైన మందిరం కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా, ఇది దైవ చిత్తానుసారమైన ఆలయము కాదు. ఆమెను పలకండి. ఆమెనన్నారంటే అందరూ ఒప్పుకున్నట్టే, అంతే కదా? రైట్. దేవుణ్ణి మందిరాన్ని గురించి దేవుణ్ణి అడిగితే హస్తకృతమైన ఆలయాలు ఎవరైనా కడతారు. డబ్బున్న వాళ్ళు శుభ్రంగా ఏసీ మందిరాలే కడుతున్నారు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి ఆరాధించటానికి ఏసీ అని కానీ డీసీ అని కానీ ఈ అవసరాలు దేవుడు కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన మందిరములోనికి వచ్చేటటువంటి వారు ఆయన ఆలయముగా మారాలి. ఇది దేవుని ఆలోచన. ప్రియమైన వార్లరా, అందుకనే తన యొక్క సింహాసనం దగ్గరకు వచ్చినటువంటి ఎస్తేరును చూసి రాజు అయిన అహష్వేరోషు అంటున్నాడు కదా. చదవండి ఇప్పుడు ఆ మాట, 3వ వాక్యం చదవండి. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలి? ఈ మధ్యాహ్నపు వేళ నేను కూడా దేవుని పేరట మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు దేవుని మందిరానికి వచ్చారు కదా, ఆ రోజున రాజు దగ్గరకు వచ్చినటువంటి ఎస్తేరుకే ఏమంటున్నాడో తెలుసా? నీ మనమేమిటి? రాజ్యంలో సగం కావాలన్నా నీకు ఇస్తా. ఆమేన్. హలో, ఇక్కడే ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓ రాజ్యానికి రాజు అయినటువంటి వ్యక్తి తన భార్య తన దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకి ఏం అవసరమో ఏం కావాలో అని చాలా స్పష్టంగా అడుగుతున్నప్పుడు, దేవుని మందిరానికి ఆశగా వచ్చిన మనము, దేవుని వాక్యం కొరకు ఆతృత కలిగింటున్న మనలను దేవుడు అడుగుతున్న మాట ఏమిటంటే, నీకేమి కావాలి? చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీతో దేవుడు అడుగుతున్నాడు కదా, నీకేం కావాలి? ఒకసారి మైండ్లో గుర్తు చేసుకోండి, ఏం కావాలో మనసులోనికి తెచ్చుకోండి. రెండో మాట ఏమన్నాడంటే, నీ మనవి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీతో ఆయన మాట్లాడుతున్నాడు కదా, నీ మనవి. చెప్పట్లా, నీ మనవి ఏమిటి? కుడి పక్క తిరగండి, కుడి చేయి బోచేయి వైపు. నీ మనవి అడగండి. నీ మనవి. ఎడం పక్క తిరగండి, అడగండి. గోడ పక్కన కూర్చున్న వాళ్ళు గోడకు చెప్పండి, పర్లేదు. దానికి కూడా ఏదో ఉంది, నన్ను ఏడదాకా కట్టారు పై దాకా కట్టలేదని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎడం వైపు తిరిగి అడగండి, మీ మనవి ఏమిటి? ఓకే కదా? ఇప్పుడు కుడి పక్కన వాళ్ళని అడిగాం, ఎడం పక్కన వాళ్ళని అడిగాం. మరి మన సంగతి ఏంటి? అడగటం బ్రహ్మాండంగా అడిగాం, మరి అడిగిన మన సంగతి ఏంటంటారు? రాజే సగం రాజ్యం ఇస్తానంటే, పరిశుద్ధుడైన దేవుడు, ఏ కపటము లేనివాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఒకే వర్షాన్ని, ఒకే సూర్యుడిని, ఒకే చలిని కురిపిస్తున్న దేవుడు ఆయన అంటున్నాడు కదా, నీ మనవేమిటి? స్తోత్రం కలుగును గాక. ఎంతో దిగులుతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావా? లేక రుణబాధలు కలిగి దేవుని సన్నిధికి వచ్చావా? నీ పిల్లలకి వివాహం కావట్లేదని, ఉద్యోగం రావట్లేదని, చదువు సరిగా చదవట్లేదని, నీ పిల్లలని మాట వింటలేదని, అసలు నీ బ్రతుకే నీకు కష్టమైపోయి, ఒకవేళ ఈ మధ్యాహ్నపు వేళ నీవు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను అడుగుతున్నాడు కదా, నీకేం కావాలి? హల్లెలూయా. చెప్పండి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు ఏం కావాలి? నీ మనవి ఏమిటి? ఈ ఒక్క విషయాన్నే కొన్ని విషయాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటా సంగతి అంటే,
ఇక్కడ రాణి అయినటువంటి ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే యూదులందరినీ చంపాలని హామాను అనేవాడు రాజుతో చెప్పి యూదులందరినీ చంపేయాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. మన భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కంకణం కట్టుకున్నట్టుగా హామాను అనేటటువంటి వ్యక్తి ఈ విధంగా యూదులందరినీ చంపేయాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సంగతిని రాజు అయిన అహష్వేరోషుతో చెప్పి వాళ్ళ వలన మనకి కీడే. ఇప్పుడు అందరికీ క్రైస్తవుల వల్లనే కీడని ఆలోచన ఉంది. స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు లేకపోతే ఆ దేశానికి కానీ ఆ ప్రాంతానికి కానీ వెలుగే లేదట. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? నేను లోకమునకు ఏమై ఉన్నానని చెప్పాడు యేసయ్య? వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. నీ ఉన్న ఇల్లు వెలుగు, నీ ఉన్న ఊరికి నీవు వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది సేవకులు, ఇంతమంది విశ్వాసులు ఉండటం వలన మన భారతదేశం ఇంకా వెలుగుతూ ఉంది. లేకపోతే ఎప్పుడు అంధకారమయమైపోయేది. ఈ సంగతి గుర్తించక, ఈ సంగతి తెలియక చూడండి ప్రియమైన వాళ్ళరా, వెలుగుతో ఏదో చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ హామాను అనేవాడు కూడా దేవుని పిల్లలను లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంగతి అంతా ఆ రాజ్యంలో జరుగుతుంది. హామానుకి స్నేహితులు ఉన్నారట. హామాను భార్యతో కూడా ప్రతి మాట చెప్పేవాడంటే వెళ్ళి. హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చాలా మంది పురుషులకి ఉండనటువంటి జ్ఞానం ఏంటంటే ప్రతి మాట తీసుకెళ్ళి భార్యకి చెప్పటమే. నిజమండి బాబు నేను చెప్పేది. ఇది మంచా చెడా, అసలు ఆలోచన ఏంటి అనే సంగతి తెలియకుండానే ప్రతిదీ తీసుకెళ్ళి ఆమెకు చెబితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? నా మాటలు కాదు ఇవి, ఇక్కడే ఉండే చూడండి 6వ అధ్యాయం  అదుగో తన భార్య అయిన జెరెషునకును తన స్నేహితులందరికీ తెలుపగా ఆడగాదురా, దానికంటే పైన ఇటు పక్కన ఉంటుంది చూడు ఇంకోసారి. అదే 10వ వాక్యం చూడండి. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులకును 5:10 తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన ఘనపరిచిన మీదను చేసెను మాట్లాడెను. లేదు తెలియజేసెను. అదిగో ఇక్కడ చూడండి. అయితే యూదుడైన మొర్దెకై కూర్చుని ఇండుట చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును స్నేహితులందరినూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో
హల్లెలూయా. ఇటువంటి స్నేహితులు కానీ ఇటువంటి భార్య కానీ దేవుని పిల్లలకు ఉండకుండునుగాక. పలకాలి గట్టిగా ఆమేన్. పలకండి గట్టిగా ఆమేన్. దేవుని బిడ్డలారా, మనవి చేయటానికి వచ్చిన ఎస్తేరుతో సగం రాజ్యం కావాలా, నీ మనమేమిటి, నీకేం కావాలని అడుగుతున్నాడు కానీ అసలు సంగతి గుర్తించట్లేదు. ఏమిటి విషయం అనేది ఆయనకు తెలియలేదు. దానికంటే ముందే హామాను తన భార్య అయిన ఏం పేరు, ఆమె పేరు జెరెషు, దేవునికి మహిమ కలుగును గాక, ఆమె పేరు కూడా రాయించి పెట్టాడు చూడండి దేవుడు. జెరెషునకును అతని స్నేహితులకును ఈ సంగతి తెలియజెప్పగా, అసలు సంగతి ఏంటంటే మొర్దెకయ్యట హామానును చూసినప్పుడు నమస్కారం చేయలేదట, చూసి చూడనట్లు ఉన్నాడట. పగ ఎందుకు కలుగుతుందంటే ఎవరైనా మనల్ని చూసినప్పుడు వందనాలు చెప్పకపోయినా పలకరించకపోయినా మనం ఎంత బాధపడుతుంటాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అధికారంలో ఉన్నటువంటి హామాను మొర్దెకైని చూసినప్పుడు మొర్దెకై తన వైపు చూడలేదని తన భార్యతో స్నేహితులతో చెబితే వాళ్ళు చెప్పిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు చూసుకుంటాడులే అనలా. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుని గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు, మనవి చేయటానికి మందిరానికి వచ్చేవాళ్ళు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కారు. వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? మనకు అర్థమైన వాళ్ళందరినీ చంపేయటానికి 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య తయారు చేయి. రేపొద్దున నీవు రాజు సన్నిధికి వెళ్ళేలోపే ఈ ఉరికొయ్య మీద మొర్దెకైని చంపి నువ్వు వెళ్ళు, మనసులో నెమ్మదిగా ఉంటావని చెప్తున్నారు ఆలోచన. చాలా కుటుంబాలు పాడవటానికి, రాజు అయిన యేసు మనవి వినకపోవటానికి, నీ మనవి ఏమిటి అని అడిగినప్పుడు మనం ఏమి చెప్పినా ఆయన వినకపోవటానికి గల కారణం ఏమిటంటే సరి అయిన ఆలోచన చేసే స్థితిలో నీవు లేకపోవటమే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసయ్య మనకు రాజు, మనము ఆయన రాణి. స్తోత్రం కలుగును గాక. పవిత్రురాలైన కన్యకమను ఆయన రాబోతున్నాడు. యూదా గోత్రపు సింహముగా, రాజుగా మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు కాదు, యుగాయుగములు ఉండబోతుంది. హల్లెలూయా. మనం ఎంతకాలం రాణో తెలుసా? హలో, పెళ్ళైన తర్వాత నుండి చచ్చిపోయేదాకా కాదు. వింటున్నారా? ఓ భార్యలారా, చేసుకున్న భర్తలారా, ఎంతకాలం నీ భార్య నీకు భార్యగా ఉంటుందంటే 20 సంవత్సరాలకు పెళ్ళైతే 70 సంవత్సరాలకు చచ్చిపోతే ఒక 50 సంవత్సరాలు నీకు భార్యగా ఉంటుంది. లేదు 30 సంవత్సరాలకు పెళ్ళైతే 70 సంవత్సరాలకు నువ్వు చచ్చిపోతే 40 సంవత్సరాలు నీకు భార్యగా ఉంటుంది. యేసయ్యకు మనం ఎంతకాలం పవిత్రురాలైన కన్యకగా, ప్రియునికి ప్రియురాలుగా ఉండబోతున్నామంటే యుగాయుగములు. కొట్టండి గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆయన మన రాజు రాబోతున్నాడు. ఆయన ఈ మధ్యాహ్నం నీతో అంటున్నాడు, క్షణికమైన కోరికే కావాలా, యుగయుగాలు నాతో ఉండేటట్లు నీ కోరిక కావాలా? నీ మనమేంటి? ఇల్లు ఇవ్వమంటావా? ఇస్తా. పొలం కొనాలంటావా? ఇస్తా. నీ పిల్లలకు ఉద్యోగం కావాలా? ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు భూమి మీద అవసరమేమిటో, నీ మనమేమిటో అన్నీ నేను ఇస్తా. అయితే వీటన్నిటిని సంపాదించుకోవటం వలన నీవు ధనవంతుడు అవుతావు, ధనవంతురాలు అవుతావు, నన్ను మర్చిపోతావు. ఏది కావాలి? యుగయుగాలు మహిమలో ఉండే భాగ్యం కావాలా?
హల్లెలూయా. పాలరాతి భవనంలో నువ్వు బ్రతికే 70 సంవత్సరాలు బ్రతుకు కావాలా? నీ మనమేంటి, నీకేం కావాలి అని దేవుని మందిరంలో కూర్చున్న మనతో ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అయితే ఇక్కడ మొర్దెకై కానీ ఎస్తేరు కానీ అడిగిన మనమేమిటో తెలుసా? అయ్యా నాకు ఇల్లు ఇవ్వు, నాకు పొలం ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఆస్తి ఇవ్వు. వాళ్ళందరూ సింగారించుకొని తిరుగుతున్నారు, ఒంటి నిండా పెట్టుకోవటానికి బంగారం ఇవ్వు. ఈ కాదు ఆమె అడిగింది. ఏంటో తెలుసా? యూదులైన నా జనులను రక్షించున్నట్లుగా. హల్లెలూయా. చెప్పో గట్టిగా. 7వ అధ్యాయం 3వ వాక్యం చదవండి, అక్కడ ఉంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినైనా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. చెప్పాలి గట్టిగా. నీ భర్త తాగుబోతాడైతే వాడి చావును కోరుకుంటావు కానీ వాడిని రక్షణ కోరుకోవట్లా. నీ భార్య తొందరపడి మాట్లాడేదైతే ఇది ఎప్పుడు చచ్చిద్దని ఆలోచిస్తున్నావు కానీ రక్షించబడాలనేది కోరుకోవట్లా. అసలు నీ కోరిక ఏంటి? ఎందుకు నీ కోరిక తీర్చబడట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒకవేళ జరగవలసినది జరగకపోతే ఇంకేం దేవుళ్ళే అని దేవుణ్ణి విడిచిపెడుతున్నావే కానీ దేవుని సన్నిధిలో యుగయుగాలు బ్రతుకున్నట్లుగా దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలని ఇష్టపడే వాళ్ళు చాలా కొద్ది మందిగా కనపడుతున్నారు. వారిలో నీ ఉండాలి ఎస్తేరు వలె. కొట్టుగట్టిగా చప్పట్లు. మనం కోరుకోవలసిన గొప్ప భాగ్యానుసారమైనటువంటి సహవాసం ఏమిటంటే, నిన్ను దూషించేవారినైనా నిన్ను హింసించేవారినైనా యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, హామానుని చంపమని కోరుకోలే. ఇక్కడ సగం రాజ్యం మట్టుకిస్తానన్నాడు రాజు. నీ మనమేమిటో చెప్పమన్నాడు. హామాను అక్కడ పోతే బాగుండు కదా అని అనుకోలా. ఏమంటుంది ఏంటంటే, నా ప్రాణమును నా జనుల ప్రాణమును దక్కునట్లుగా దయచేయుము, కాపాడబడినట్లుగా దయచేయుము. చెప్పాలి గట్టిగా. ఆమేన్. శ్రేష్ఠులైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైన మాట నీకు వినపడుతుంది. హామాను వెళ్ళి తన భార్యతో చెప్తే ఆమె ఏం కోరుకుంది? మొర్దెకైనే చంపేయ్. వినపడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో వెళ్ళి ఏదో అడిగితే వీళ్ళేమన్నారు అధికారులు? చంపేయండి, పడద్రోయండి, కూలగొట్టండి, నరికేయండి. ఎవరాత్మది? జెరేషా? ఆమె స్పిరిట్, హామాను యొక్క స్నేహితుల స్పిరిట్ ఇది. వారి ఆత్మేమో చంపమని చెప్తుంటే, ఇదిగో దేవుడిని ఎరిగిన బిడ్డ ఉందే, దేవుని నమ్మిన బిడ్డ ఉందే, రాణిగా మార్చబడిన తరువాత మనసు మారలేదు. హల్లెలూయా. ఒంటి నిండా బంగారం ఉన్నా, ఇంటి నిండా పనివాళ్ళున్నా, కాళ్ళు ఒత్తేవాళ్ళున్నా, జడేసే వాళ్ళున్నా, స్నానం చేయించే వాళ్ళున్నా, అన్ని హోదాలు మారిపోయినా ఈమె యొక్క మనసులో ఉన్నదేంటో తెలుసా? రక్షణను గూర్చిన సంతోషము. అదే ఆ పాటకు ఉన్నటువంటి అర్థం. నీతిమంతుల గుడారాలలో వినబడుచు. ఇప్పుడైనా కొట్టండి చప్పట్లు, పాడండి. అందరికి వచ్చిన పాటే కదా.
వినబడుచున్నది రక్షణ సంగీత. కలిసి పాడదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల ఆమె వినబడుచున్నది రక్షణ సంగీత. వినబడుచున్నది రక్షణ సంగీత. ఇంకోసారి చెప్పండి. వినబడుచున్నది. ఓహో, వినబడుచున్నది. ఆహా నా ధన్యత, ఓహో ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరిస్తూ యేసయ్యా, ఏమని వివరిస్తును, ఏమని వివరిస్తును, ఏమని వివరిస్తును. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, ఏమని వివరిస్తును, ఏమని వివరిస్తును, ఏమని వివరిస్తును, ఏమని వివరిస్తును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నాలో నేనుండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, నా భాగ్యము. ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును. ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునా. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. రక్షణ సంగీత సునాదము. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఎవరు అంటే రాజునకు రాణిగా మారుతున్న వాళ్ళం. మన ఆలోచన ఎట్లా ఉండాలంటే
4 ఆత్మలను రక్షించేటట్టు ఉండాలి. కొట్టండి గట్టిగా చప్పట్లు. హామాను భార్య వలె, హామాను స్నేహితుల వలె ఎదుటి వాళ్ళ మరణాన్ని కానీ ఎదుటి వాళ్ళ నాశనాన్ని కానీ కోరేటటువంటి వారముగా ఉండకుందుముగాక. ఇప్పటి వరకు అటువంటి ఆత్మ ఎవరి మీదైనా పని చేస్తుంటే, అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈ దినము నుండి అటువంటి ఆలోచన విరమించుకోండి. ఎస్తేరు ఎందుకు గొప్పదైందో తెలుసా? ఆమె మనసు చాలా విశాలమైంది. హామానును చంపమని అడగలేదు. నా ప్రాణమును, హల్లెలూయా, ఆమె కూడా యూదురాలే, రాజనగర్లో ఉన్నా ఆమె యూదురాలే. అందుకని యూదులందరిని చంపితే ఏం కూడా చచ్చిపోతుంది, చంపుతారు. ఆమె చాలా మందికి అర్థం కాని ఏంటో చెప్పమంటారా? ధనం ఉన్న సేవకులు, అన్ని కలిగి ఉన్న సేవకులు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న మందిరాలను పడగొడుతుంటే, చిన్న చిన్న సేవకుల్ని పాడు చేస్తుంటే, చంపుతుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? ఇది ఎట్లాగే నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అధికారులు తెలుసు, మంత్రులు తెలుసు, వీళ్ళు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇది భయంకరమైన పాపం. వాళ్ళకి అర్థమయ్యే రోజు వచ్చేటప్పటికి, వాళ్ళ దాకా వచ్చేటప్పటికి అప్పుడు విపరీతమైనటువంటి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అధికారి తెలియని నీవు, ఏ మంత్రి ఎరగని నీవు, యేసయ్యను మాత్రమే ఎరిగిన నీవు రాజునకు భార్యగా మార్చబడబోతూ ఉన్నావు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన దేవుని మాట. అందుకనే రాజు అంటున్నాడు, నీ మనమేమిటి, నీకేం కావాలి అంటే, ఈమంటుంది కదా, రక్షణను కోరుకుంటుంది. ఎవరు ఇప్పుడు ఎస్తేరు? నీతిమంతులు. నీతిమంతులు కోరుకోవాల్సిందేంటి? రక్షించబడటం, అనేకులను రక్షణలోనికి నడిపించటం, అనేకుల రక్షణ గురించి ప్రార్థన చేయటం, అనేకులు నాశనం అవుతున్న వారి గురించి ప్రార్థన చేసి రక్షించాలి. ఆ పని ఈ తల్లి చేసింది. ఈమె రాజనగర్లో 3 రోజులు ఉపవాసం ఉంటే, బూడిద పోసుకొని గోడి పట్టు కట్టుకొని 3 దినాలు మొర్దెకై యూదులందరూ కూడా రాజ్యంలో ఉపవాసం ఉన్నారు. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. కానీ ఈ హామాను యొక్క భార్య ఆలోచనకు కానీ, ఆయన స్నేహితుల ఆలోచనకు కానీ, హామాను ఆలోచనకు కానీ ప్రతిఫలమేమీ రాలేదు. ప్రార్థన చేస్తున్నటువంటి నీకు ఈరోజు జవాబు రాకపోవచ్చు, 4 రోజులు లేటు కావచ్చు. ప్రార్థనకు మాత్రం ఖచ్చితముగా ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు ఈ మధ్యాహ్నం, నీ మనవేమిటి? అయ్యలారా, అమ్మలారా, మీ మనవేమిటి? మీరు కూర్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలో కూర్చున్నారు కనుక మీ మనవేమిటి? నీవు మనవి చేసే ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏమి అడగబోతున్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒక్కసారి మనల్ని పరీక్షించుకుంటే మనమేమిటో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎప్పుడో చెప్పింది. చూడండి ఒకసారి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూడండి త్వరగా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. మనవి ఏమిటి అనగానే మన మైండ్లో ఎన్నో వచ్చినాయి. దేవుని మందిరంలో అడిగితే దేవుడు చేస్తాడంట. రాణి అయిన ఎస్తేరు నీతిమంతురాలుగా ఉండి అడిగితే రాజు చేశాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఎట్లా ఉండాలో తెలుసా? దేవునికి ప్రార్థన చేసే ముందుగా మనం ఎట్లా ఉండాలో తెలుసా? ఇప్పుడు చదువు ఆ 31వ వాక్యం ఫస్ట్ లైన్. దేవుడు పాపుల మనవి, హల్లెలూయా. ఇప్పుడు మనం
నడక, మన పడక, మన ప్రతి పరిస్థితిని పరీక్షించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు కూర్చున్న స్థలం పరిశుద్ధ స్థలమే. అడిగే మనవి ఏ విధమైన స్థితిలో ఉండి అడగాలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడనియు మనము ఎరిగియాలి. మనం ఎరగాలి. ఏమెరగాలి? దేవుడు నోరు చెప్పాలి. దేవుడు ఎవరి మనవి? మరి ఎవరి మనం వింటాడు? ఇప్పుడు చదువు. ఎవడైనను, చెప్పే నేనైనను, వింటున్న మీరైనను, ఎవడైనను. ఎవరు భక్తుడు కావాలి? ఇటు చూడండి. ఎవరు భక్తులు కావాలి? మనం దేవుని భక్తులు. ఆమేన్ పలకండి. నేను దేవుని భక్తులు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. అయితే మీ మనవి దేవుడు ఖచ్చితంగా వింటాడు. మీలో పాపం లేదు కనుక, మీ నోటి వెంట బూతులు రావట్లేదు కనుక, మీ కళ్ళు సీరియల్ చూడట్లేదు కనుక, మీరు భార్యను తిట్టేవాళ్ళు కాదు కనుక, భర్తను తిట్టేవాళ్ళు కాదు కనుక, ఎగిరెగిరి పడేవాళ్ళు కాదు కనుక, మనమందరం ఏ భక్తులు? చక్కగా నవ్వుకుంటున్నట్టు మన భక్తులంతా బయటపడిపోయిందని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవభక్తులం అయితే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, హల్లెలూయా, దేవభక్తులమై ఆయన చిత్తం చొప్పున మనం జరిగిస్తే మన మనవి ఈ మందిరం విడిచిపెట్టిపోయిన తరువాత నిశ్చయముగా మీ మనవి దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏ భక్తులం కావాలి? మనం ఎట్లా ఉండి మనం మనవి చేయకూడదు? పాపులమై ఉండి మనవి చేయకూడదు. ఒక రోజున దేవుని మందిరం కట్టడానికి, దేవుని కార్యాలు చేయటానికి, దేవుని ప్రజలకు ఆలోచన చెప్పటానికి ఎవరున్నారా అని దేవుడు వెతుకుతుంటే ఎజ్రా అనే భక్తుడు దొరికాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎజ్రా అనేటటువంటి భక్తుడు దొరికాడు. ఆయన గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం అనుకుంటాను. ఈ ఎజ్రా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మాటలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏం కలిగినోడు? ప్రావీణ్యత. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి మాట తెలిసినోడు. అది తెలియాలంటే ముందు చదవాలి కదా, లేదా వినాలి కదా, వినిన దాని ప్రకారం నడవాలి కదా. అదే ప్రావీణ్యత అంటే. హల్లెలూయా. మీలో చాలా మందికి డౌట్, ఈ రోజున్న వాక్యం మళ్ళీ రేపొద్దున అడిగితే మర్చిపోతారు. కానీ సేవకులు ప్రావీణ్యత కలిగిన వారు. వాళ్ళు రోజు బైబిల్ చదువుతారు, రోజు మీకోసం ప్రార్థన చేస్తారు, రోజు దైవ క్రమంలో ప్రావీణ్యతను సంపాదించుకుంటూ ఉన్నారు. ఏది మొక్కలు నల్లబడ్డే? మీ టైం కూడా ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ఎజ్రా అనేటటువంటి వ్యక్తి ప్రావీణ్యత గలవాడు. మోషే ధర్మశాస్త్రం అందు యెహోవా చెప్పిన మాట యందు ప్రావీణ్యత కలిగినటువంటి ఎజ్రా గారు ఇప్పుడు ఎట్లా ఉన్నాడో చూడండి, చదవండి. అక్కడ ఆయన ప్రావీణ్యత ఏమిటని అక్కడ వ్రాయబడి ఉందంటే, మరియు అతడి దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. అతడు ఏ మనవి చేసినను రాజు అతనికి అనుగ్రహిస్తూ ఉండేవాడు. ఎవరి హస్తం తోడుగా ఉందంట? చెప్పాలి నోరు తెరిచి. ఏ హస్తము? మన వెనక చాలా ఉంటాయి. నన్ను దిడితేనో మా వాళ్ళందరూ వస్తారు,
నన్ను కొడితేనా నరికి చంపుతారు. ఈ బడాయి మాటలు చెప్పుకొని తిరగటమే తప్ప దేవుని హస్త స్పర్శ కానీ, దేవుని హస్తం తోడయ్యుంటే కలిగే అనుభూతులు కానీ, అనుభవాలు కానీ నీ ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎజ్రాకు తోడయ్యున్న దేవుని హస్తం నీకు తోడై ఉండటం ఎప్పుడైనా అనుభవించావా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు దేవుని హస్తం ఇతనికి తోడుగా ఉందో తెలుసా? మోషే ధర్మశాస్త్రమందు ఇతడు ప్రావీణ్యత కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నవాడు, దేవుని వాక్య ప్రకారం నడిపించబడుతున్నవాడు, ఇశ్రాయేలీల్ని నడిపిస్తున్నవాడు. ఎజ్రా ఇస్ గ్రేట్ పర్సన్ దేవుని దృష్టిలో. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన చేతిని ఎజ్రాకు తోడుగా ఉంచాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏదడిగినా, రాణి అయిన ఎస్తేరు అడిగినట్లుగా ఏదడిగినా దేవుని హస్తం తోడుగా ఉండటం వలన రాజట ప్రతిదాని ఎజ్రా గారికి అనుగ్రహిస్తూ వచ్చాడంట. ఒక్కళ్ళ ఆమెం చెప్పలా? ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉందా మన నోట్లో? హల్లెలూయా. ఆమె చెప్పటానికి కూడా మనకు దరిద్రమే. దేవుడు ఆశీర్వదిస్తానన్నా ఏమోలే, ఆశీర్వదిస్తే నేను ఏడదట్టుకుంటా, నేను ఏడబట్టు అన్నాడు. చూస్తున్నారు మీరు నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందుకని మనం సంపాదించాల్సింది ఎక్కడంటే ప్రావీణ్యత 4 కాపురాలు గోల్చటంలో కాదు, నలుగురితో చెడ్డ అనిపించుకునే దాంట్లో కాదు. ఒక్కొక్క అక్క ఒక్కొక్క అన్న ప్రావీణ్యులై ఉన్నారు. ఇప్పటికే నోరు తెరిస్తే చాలు అన్ని శాపవచనాలు. దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకో తెలుసా? దీవించటానికి. మన నోట వచ్చేయేమో శాపవచనం. ఇది కాదు మన ప్రావీణ్యత, ఇది కాదు మన డిగ్రీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యమందు, దేవుని వాక్య విషయంలో, దేవుని కార్యాల విషయంలో మనం ప్రావీణ్యత కలిగిన వారుగా మార్చబడదుముగాక. ఎజ్రా గారు పొందినటువంటి అనుభవాన్ని బట్టి రాజు కూడా గడగడలాడేవాడట. రాజ్యాన్ని కూడా గడగడలాడించిన గొప్ప ప్రవక్త ఎజ్రా. అందుకని అంటాడు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి. యేసయ్య అంటాడు తన రోజులు వచ్చేటప్పటికి, మీరు శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు నాకు శిష్యులు కానేరరు, నా సేవ చేయటానికి పనికిరారు. ప్రావీణ్యత కావాలి దేవుని వాక్యంలో. చప్పట్లు కొట్టు గట్టిగా, కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. రాజకీయంలో ప్రావీణ్యత అవసరంలా. ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటో తెలుసా? వైసీపీ వాళ్ళు ఇస్తానంటే అక్కడికి వెళ్తున్నారు, టీడీపీ వాళ్ళు ఇస్తామంటే, నిజం నేను చెప్పేది, ఎవరో కాదు, వాక్యంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళే. అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. మళ్ళీ మనమేం చెప్తామో తెలుసా? అన్యాయంగా సంపాదించాడు రా మన ఎమ్మెల్యే గారు అంటాం మనమే. హలో, కానీ మళ్ళీ వాళ్ళు ఇచ్చేదానికి ఎగేసుకుంటా పోతాం. మరి అన్యాయమైన సొమ్ము నీ దగ్గరకు వస్తే న్యాయం అయిపోతా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చాడు వాలంటరీ. ఓయన్నా, నీకు దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారు కదా, నెలకు 5,000 ఇస్తారు ఒక్కొక్కరికి, 25లో 1,00,000 కూర్చుంటే వస్తాయి అన్నాడు వాలంటరీ వచ్చి. సరే బాబు, ఆ దరిద్రపు సొమ్ము నాకు వద్దురా. హల్లెలూయా. నేను షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా బతకాలనుకుంటున్నా. రాజు తినే భోజనం నాకొద్దు, కూరాకులుంటే చాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ధనం దేముందండి బాబు, అన్యాయం చేసినా వచ్చిద్ది, మోసం చేసినా వచ్చిద్ది, ఏ పని చేసినా వస్తుంది. కానీ పరిశుద్ధత రాదు, నీతి రాదు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదివితేనే, వాక్య ప్రకారం నడిస్తేనే ఇట్టి జ్ఞానం వస్తుంది.
దీనిలో ప్రావీణ్యత కలిగిన వాడు ఎజ్రా. అందుకని యేసయ్య అంటాడు, మీరెవరైనా నా శిష్యులు కావాలి అనుకుంటే, శిష్యులు అవ్వాలి అనుకుంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికం కావాలి. ప్రావీణ్యత కావాలి, ఒక గొప్ప కృప కావాలి, గొప్ప అభిషేకం నీ మీద నిలవాలి, ఆత్మ సంబంధమైన బిడ్డగా మారాలి, దైవ నియమం పాటించే వ్యక్తిగా నీ బ్రతుకుని మార్చుకోవాలి. పరిగెత్తకూడదు ఎక్కడికంటే అక్కడికి, ఏదంటే అది చేయకూడదు. ప్రావీణ్యత లేని బ్రతుకది, శాస్త్రం తెలియని జీవితం అది, ధర్మశాస్త్రములో ప్రావీణ్యత లేని జీవితం అది. నీ లక్ష్య వద్దు, మీరిచ్చే ఏది వద్దని చెప్పి నా దగ్గర ఉండే సేవకుల పేరు ఎవరిది నేను రాయించలేదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇవ్వాలనుకుంటే అటువంటి 5,000 ఎన్నెత్తాడో. ఆమె పలకరేంది, విశ్వాసంతో పలుకుతున్నా. నేను ఇప్పటి వరకు ఆ విధంగానే బ్రతుకుతున్నా. ఉన్న రోజు తింటున్నా, లేని రోజు కడుపు కట్టుకొని బ్రతుకుతున్నా. అందుకని దేవుని బిడ్డలారా, మనం ప్రావీణ్యత చెందవలసింది ధర్మశాస్త్ర విషయంలో, దేవుని వాక్యం విషయంలో. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా హస్తము ఎవరికి తోడుగా ఉందంట? స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము ఎజ్రాకు తోడయుండినందువలన అతడు చేస్తున్న ప్రతి మనవిని రాజు నెరవేరుస్తూ వస్తున్నాడు. ఇట్లా సేవ చేయాలి, ఇట్లా బ్రతకాలి. మనం ఎక్కడెక్కడికో పరిగెత్తకూడదు. ఎవరెవరో ఏదో ఇస్తానంటే, ఏదో చేస్తామంటే కాదు కాదు. నీ ఎడల దేవునికి ఒక ఆలోచన ఉంది. నిన్ను రక్షించిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ రోజే గనక ఎస్తేరు మనవి యూదుల రక్షణే కాకపోతే యూదులు అనే యొక్క దేశం ఉండేది కాదు, మనుషులే ఉండేవాళ్ళు కాదు. ఆమె చేసిన చిన్న మనవి ఈ రోజున ప్రపంచాన్ని గడగడలాడించే యెరూషలేం హల్లెలూయా ఓ దేశముగా ఏర్పడింది. హల్లెలూయా. భారతదేశానికి కూడా దడ ఇశ్రాయేలీలన్నా యూదులన్నా. ఎందుకో చెప్పమంటారా? గూగుల్ అంతా యూదుల చేతిలోనే ఉంది. గూగుల్ అనే నెట్వర్క్ కనిపెట్టిందే యూదుడు. ఇశ్రాయేలు దేశంలో ఉండి ఈ గంగల కుంట్లో ఉన్న వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా మనుషులను చంపేసే అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. దేశంలో ఉన్న జనాభా మొత్తం 98 లక్షలే. ఒక్కొక్కడు ఒక గొప్ప టెక్నాలజీ కలిగిన జ్ఞానం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఎస్తేరు ఆ మనవి చేసి యూదులను రక్షించిందంటే, రేపొద్దున ఈ ప్రపంచం మొత్తానికి రక్షణను అక్కడ నుండే రావాలి గనుక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నిజముగా మన యొక్క జీవితంలో ధర్మశాస్త్రాన్ని గురించిన జ్ఞానం, ఓ విశేషమైన కృప మనము కలిగిన వారమైతే ప్రతి వారి రక్షణ కొరకు మన జీవితాన్ని కొవ్వొత్తులాగా కరిగిపోతూ వారి రక్షణ కొరకు ప్రార్థన చేసేవారే నిజమైన యూదులు, నిజమైన క్రైస్తవులు. ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని ఎజ్రా గారిలో దేవుడు చూశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా మీకు జ్ఞాపకం చేయాలి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం ఏందంట? హలో, ఏమంటున్నాడు యోనా గారు? నేనింక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా ఇక నన్ను బ్రతకనీయక చంపుమని ఏం చేశాడంటే ఈయన. ఎందుకు వచ్చింది ఈయనకి ఇంత వ్యవహారం? నేను బ్రతుకుట కంటే, పౌలు గారు అన్నాడు, అదొక అర్థం. మీరు అది ఇది ఒకటి అనుకున్నారు.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళకి చావు లాభం. కానీ ఈయనకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నినివే వెళ్ళు, అక్కడ జనులందరూ పాపంలో ఉన్నారు, వారి మనం నేను వెళ్ళలేకపోతున్నాను, నినివే వెళితే నేను అక్కడ నిన్ను బలపరుస్తా. ఆమేన్. నీ నోటికి నేను బూరగా ఉంటా, నీ అవసరాలను తీరుస్తా. ఈయనంటాడు దేవునితో, ప్రభువా నినివే ప్రజలు మంచోళ్ళు కాదు, ఈయనేదో పెద్ద నీతిమంతుడు అయినట్టు. హల్లెలూయా. ఏదో దేవుని చేత ఎన్నుకోబడిన వెంటనే గొప్పోడైపోయినట్టుగా నినివే ప్రజలు మంచోళ్ళు కాదు, పట్టుకొని చంపేస్తారయ్యా, కొట్టేస్తారయ్యా అంటే దేవుడు అన్నాడు కదా, నిన్ను చంపకుండా నేను కాపాడుతాను, నువ్వు నినివే వెళ్ళు, సువార్త చెప్పు. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రజలు నా సేవకుని కొరకు ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు వెళ్ళి నువ్వు చెబితే వాళ్ళు ఖచ్చితంగా వింటారు, నీ వల్ల పట్టణం రక్షించబడుతుంది. యోనా ఏమనుకున్నాడో తెలుసా? నన్ను ఖచ్చితంగా చంపేటట్టున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా దేవుని కొరకు సావాలనుకుంటే ఆయన కొరకు బ్రతుకుతాడుగా. ఏమండి, దేవుని కొరకు చచ్చిపోవాలనుకున్నవాడు ఆయన కొరకు బ్రతుకుతాడు కదా. అదే పౌలు గారు అన్నమాట. నా మట్టుకైతే, చెప్పట్లా మీరు, నా మట్టుకైతే, నా సంగతి నేను చెబుతున్నా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చనిపోతే యుగ యుగాలు ఆయనకి నేను భారీగా ఉండబోతున్నాను. ఇది మన మనవి, ఇది మన మనవై ఉండాలి. యోనా ఏం చేశాడో తెలుసా? నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళే వాడెక్కాడంట. ఇదంతా మీకు తెలిసిన విషయమే. హల్లెలూయా. చెప్పమంటారా? దేవుడు ఒక దగ్గరకు వెళ్ళమంటే అక్కడ అందరు బాగాలేదు ప్రభా, గొప్పోళ్ళు కాదు ప్రభా. ఈ మధ్య కాలంలో సేవకులందరికి అర్థమవుతుంది ఏంటో తెలుసా? పల్లెటూరులో సేవ చేసేవాళ్ళు తక్కువైపోయారు. గొంతుకు 3 చర్చిలు ఉండే పట్టణాలు. ఎవరి స్పిరిట్ ఇదంటే, అయ్యగారు ఎవరైనా అరచొత్తారేది నన్ను ఉరిమి, ఎవరి స్పిరిట్? యోనా గారు. పల్లెటూరులో ఏమత్తే, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, ఎన్ని సంవత్సరాలు కాళ్ళు కొట్టుకున్నా, ఏం కొన్నా, ఏం చేసినా అదే పట్టణంలో ఒక 5 సంవత్సరాలు కష్టపడితే కారు వస్తుంది, చర్చి వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, అందరూ ఉద్యోగం. మరి వీళ్ళ సంగతి ఏంటి? యోనా బ్రదర్, మరి వీళ్ళ సంగతి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? దేవుడు చెప్పిన మాట వినకపోవటం వలన దేవుని హస్తవితనకు తోడుగా లేదు. దేవుని వాక్య ప్రకారం ఈయన లోబడకపోవటం వలన అసలు ఈయన ప్రావీణ్యుడు కాదు. అది జరిగిన సంగతి అంతా మీకు తెలుసు. లోపల పోయి హాయిగా నిద్రపోతున్నారు అంటావు, వాడేమో తలకిందులు అవుతుంటే. ఎవరు దేవతను వాళ్ళు ప్రార్థన చేశారు, ఎవరు దేవతకు వాళ్ళు మొక్కారు. ఇక చివరికి వచ్చి చూసేటప్పటికి గురకలు పెట్టి నిద్రపోతున్నాడు అయ్యగారు. నిద్రపోతా, నిద్రపోయాం లేవని పిలవాలి మనం, చెప్పట్లేదే. ఏమని పిలవాలి నిద్రపోయే వాళ్ళని? సేవ చేయకుండా తిని నిద్రపోయే వాళ్ళని ఏమని పిలవాలి మనం? మీరందరూ ఆ బ్యాచ్ ఏంది అడచొస్తున్నారు ఏది? నన్ను తిని సేవ చేయాలి, తిని దేవుని కొరకు బ్రతకాలి, తిని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, తిని దైవ సంబంధంగా ఎదగాలి మనం. హల్లెలూయా. ఈ రోషంతో బ్రతకాలి. కొట్టుగట్టిగా చప్పట్లు. యేసయ్యకు మన ద్వారా మహిమొచ్చునుగాక. ఆమేన్. శుభ్రంగా తిన్నాడు, హాయిగా పోయి నిద్రపోతున్నాడు. వాళ్ళందరూ వచ్చి లేపుతున్నారు. ఎంత మర్యాద పేరో చూడండి. అది ఏమన్నారు? ఎవడైనా కానీ నిద్రపోతుంటే ఇప్పుడు మనం ఏమని పిలవాలి? పోయి హాయిగా పని చేసి వచ్చి తిని నిద్రపోతున్నాడు అనుకో మీ ఆయన, అక్కడికి వెళ్ళి ఊరి నేను తెచ్చి పెడతంటే నీకు ఒళ్ళు తెలియట్లేదని చెప్పి లేస్తాడు అయ్యగారు. వాళ్ళ కాదు అనాల్సింది. ఈయన దేవుని సేవ చేయమంటే నిన్నవే వెళ్ళి ఈయన తర్షీషు వాడెక్కి నిద్రపోతున్నాడు.
లేని వాళ్ళకి, భారం లేని వాళ్ళకి నిద్ర తప్ప ఇంకేం వస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రక్షణ గురించి చెప్పాలి, అనేకులను రక్షించాలి, రాత్రి మగళ్ళు తిరగాలి, దేవుని కొరకు కష్టపడాలి. మనకున్నది కొద్ది జీవితమే, కొన్ని సంవత్సరాలే మనం బ్రతికేది. ఈ కొన్ని సంవత్సరాలు, కొద్ది దినాలైనా దేవుని కొరకు కష్టపడాలనే ఎజ్రా లాంటి మనసు కావాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. యోనా ఆత్మ ఉండకూడదు, మనలో ఎవరికి ఉండకూడదు. యోనా లాంటి ఆత్మ ఉండకూడదు. దేవుని ధర్మశాస్త్ర విషయంలో ప్రావీణ్యుడు కాదు, దేవుని మాటకు లోబడే విషయంలో నమ్మకమైన వాడు కాదు. తర్షీషు పారిపోతున్నప్పుడు అతని లక్షణాలన్నీ బయటపడ్డాయి. నిద్రపోతున్నాడు, అన్ని సరుకులన్నీ సముద్రంలో పడేశారు. ఎవరు దేవుడి కాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, యోనా హాయిగా నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతా లే అంటే లేచి సరదాగా ఏమంటున్నాడో తెలుసా? ఇటు చూడండి, పిచ్చోళ్ళారా, ఈ అలలు రావటానికి, ఈ ఓడ తల్లి కిందలు అవటానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఈ కుటుంబం పాడవటానికి. అందుకే అన్నాడు, పాపంలో ఉండి మనం చేస్తే దేవుడు, హలో, పాపంలో ఉండి మనవి చేస్తే దేవుడు వినడు. ఇది ఎరగాలి మనం. నిద్రపోతుని లేపినాక నిద్రపోతుంటున్నాడు కదా, ఇదంతా నా వల్లనే జరిగింది. ఇప్పుడు ఇది పోవాలంటే మీరేం చేయాలో తెలుసా? చెప్పండి ఏం చేయాలి? నన్నెత్తి పీడ విరగడైపోద్ది. ఈడు సత్తే ఇది పోతే దీవెనలో యోనా ఆత్మ ఇదంతా సంఘాల్లో, సంఘ విశ్వాసుల్లో యోనా ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా. ఎస్తేరు ఆత్మ కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. హామాను ఆత్మ కాదు, హామాను భార్య ఆత్మ కాదు మనకు కావాల్సింది. ఎస్తేరు స్పిరిట్ కావాలి. మొర్దుకై లాంటి ఆత్మ కలిగిన వారుగా మనం బ్రతకాలి. నలుగురు క్షేమాన్ని కోరాలి, నలుగురు రక్షణ గురించి ప్రార్థన చేయాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎజ్రా లాంటి ఆత్మ కావాలి. నా వలన ఇదంతా వచ్చింది అంటున్నాడు. ఈయనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఏం చేశారు తెలుసా అని చెప్పి ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు. స్తోత్రం కలుగును గాక. దెబ్బకి సముద్రం నిమ్మలం అయిపోయింది. నా దగ్గరకు రావాల్సినోడు వచ్చేసాడు. అప్పటికి అక్కడ ఒక చేప ఎదురు చూస్తుందంట. పక్కన మింగింది, కడుపులో పెట్టుకుంది. తీసుకొచ్చి ఎక్కడ కక్కిందో తెలుసా? చెప్పండి ఎక్కడ? ఈయన ఎక్కింది ఎటు? వాడా తర్షీస్కి. ఈ చేపకి ఏ రూడు తెలుసు? ఎవరు బెటర్ అంటారు? యోనా బెటరా, చేప బెటరా? ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? దేవుని సేవకుల్ని కడుపులో దాచుకునే ఆ చేపలాగా ఉండాలి, కానీ పారిపోయే యోనాలాగా ఉండకూడదు. చప్పట్లు కొట్టు గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన సావు మీదకి ఎందుకు వచ్చిందంటే ఇది ఇటువంటి పనులు చేయటం వల్లనే, చెప్పిన మాట వినకపోవటం వల్లనే, దేవునికి లోబడకపోవటం వల్లనే, దైవ కార్యాన్ని గమనించకపోవటం వల్లనే. ఇప్పుడు చదవండి 3వ వాక్యం 4:3 మీకు అర్థమైపోద్ది. మనకు కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఆలోచన వచ్చిద్దా రాదా? ఎందుకు నేను బతికినా వేస్ట్, ఎవరికి మేలు, ఎవరికి మంచి చేస్తున్నాను, అసలు నాకు బతుకు మీద ఆశ లేదు, ఎందుకు బతుకుతున్నాను నాకు తెలియట్లేదు. ఎవరాత్మరా బాబిది? బ్రదర్ జోనా. హల్లెలూయా. హల్లెలూయా. చేసిన తప్పును ఒప్పుకోవట్లా. పాపం నుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడన్న సంగతి ఆలకించట్లా. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడని మర్చిపోయాడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? బ్రతుకుట కంటే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేతులెత్తండి హల్లెలూయా. ఇప్పుడు కూర్చున్న మనకి దేవుడు ఎందుకు బ్రతికిచ్చాడంటే
బ్రతకటానికి కానీ నీ అంతటి నువ్వు చావటానికి కాదు. హల్లెలూయా. నేను చెప్పా ఇంతకుముందు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నారు, నిన్ను చంపుతాము అన్నారు. నేనుండన్నా, మీరు వస్తారా నన్ను రమ్మంటారా అన్న. ఎందుకంటే ఉన్నంతకాలం సేవ చేస్తే చాలు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమిటిరా బాబు, ఎందుకురా నాయన ఈ అంతా, ఎందుకు వీళ్ళు నాకు ఫోన్ చేశారని కొంచెం ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిని 2024 సంవత్సరంలో మందిరానికి పిలిపించా. ఆయనతో లింకులు ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారంట. స్తోత్రం కలుగును గాక. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా సమయం దగ్గర పడింది అని. దేవుని చిత్తం అయితే. అందుకని ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నేను చెప్తున్న చిన్న మాట ఏమిటంటే, బ్రతుకుట కంటే ఎప్పుడూ క్రీస్తు కొరకు మనం బ్రతికినప్పుడు. సకల విధములలో ఎంతసేపు నిలువబెట్టి ఎంతసేపు నిలువబెట్టి చివరిలో ఉన్న పదం ఏంటంటే ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పింతురు అతను. మనం పాపంలోనే ఉండి మనం చేస్తూ ఉంటే మరి ఆయన ఏడవకి ఏం చేస్తాడు? దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఆయన వచ్చి నీ హృదయాన్ని తడుతున్నాడు. నేను నీలోకి వస్తాను, నీలో ఉంటాను, నీతో కలిసి బ్రతుకుతాను అని ఆయన చెప్తుంటే ప్రియుడుగా హల్లెలూయా హల్లెలూయా. 4 రోజులు భార్య ఇల్లు వదిలిపెట్టిపోతే భర్తకి ఎంత కష్టమో. 4 రోజులు భర్త దూరం పోతే పనులకి భార్యకి ఇంట్లో గడవటం ఎంత కష్టమో. ఈ సంబంధాలు బాగానే తెలుస్తున్నాయి కానీ నిజమైన ప్రియునితో ఉండవలసిన సంబంధం ఎందుకు అర్థం కావట్లేదు? హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనలో ఉండాలి కదా, ఆయన మనతో ఉండాలి కదా, ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి కదా. అందుకని ఇప్పుడు అంటున్నాడు యోనా, బ్రతుకుట కంటే సచ్చుట మేలు అని. ఎవరు చెబుతున్నాడో తెలుసా? యెహోవా నన్ను చంపేయి ఆర్డర్ ఇస్తున్నాడు ఆయనకి. ఈయన చంపటానికి ఆయన ఎదురు కూర్చోతా ఉంటాడు. ఈడెట్టో బుద్ధి లేనోడు మాట వింటలేదని మత్స్యంతో చేపతో మాట్లాడి మింగేటట్టుగా చేసి కడుపులో దాచుకొని తీసుకొని వెళ్ళి నినివే ఒడ్డును కక్కింది. హల్లెలూయా. దేవుని జనాంగమా, మనం దేవుని మాట విననప్పుడు పాపం చేసిన వాళ్ళం అవుతాం. మనం ప్రార్థన చేయనప్పుడు పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఆయన రక్తములో శరీరంలో పాలు పంపులు పొందనప్పుడు మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పాపములో ఉంటూ మనం గనక మనవి చేస్తే ఆయన వినడు. ఎప్పుడు వింటాడంటే దేవభక్తి కలిగినప్పుడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఆలకించినప్పుడు ఆయన మన మనవి వినుగాక. కొంతమంది ఎట్లా ప్రార్థన చేస్తారు? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తారు. చూడండి, మత్తయి సువార్త అనుకుంటాను 6వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
అన్యజనుల ఆత్మ మన మీద నుండి తొలగిపోవును గాక. నీతిమంతులైన దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో బ్రతుకుదుము గాక. దేవుని కొరకు ధర్మశాస్త్రం ఎడల ప్రావీణ్యత కలిగిన ఆయన పిల్లలుగా జీవించుదుము గాక. ఇక్కడ అంటున్నాడు కదా, అన్ని జనులట ప్రార్థన చేసేది వాళ్ళకు కూడా తెలుసంట. ఎట్లా చేస్తారు వాళ్ళు ప్రార్థన అంటే, వ్యర్థమైన మాటలు వచించుచు ఎక్కువసేపు చేస్తారంట, విస్తరించి చేస్తారట. మనం ఎట్లా ఉండాలంటే, నీతిమంతుడు చేయు ప్రార్థన నిశ్చయముగా అతనికి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అద్భుతం ఏంటో చెప్పమంటారా? ఎస్తేరు కోరుకున్నట్లు ఎవరిదా ఆ ఫోను, వాళ్ళకన్నా వినపడుతుందా లేదా? ఆపండి, జాగ్రత్తగా గమనిస్తే ఎస్తేరు చేసిన మనవి వలన రాజు ఏం చేశాడంటే యూదులందరినీ రక్షించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఏమైందంటే, రేపు మరలా మా ఇంటికి విందుకు రండి హామాను నువ్వని రాజుతో చెప్తే, రాజు దగ్గరకు వచ్చేలోపు ఆ రాత్రి నిద్ర పట్టలేదంట. పూర్వపు చరిత్ర ఏమిటని తీసి చదివిస్తే అక్కడ మొర్దెకై అహష్వేరోషు రాజుకు చేసినటువంటి మేలుంది. అప్పుడేమైనా చేశాడా రాజు అంటే? ఏం చేయలేదంటే, అప్పుడు అతని కొరకు ఏం చేయాలని హామాను పిలిచి అడిగితే, రాజు వస్త్రాలు ధరింపజేసి రాజు గుర్రం మీద ఎక్కించి రాజ్యం అంతా తిప్పి చాటించాలి అన్నాడు. ఏమనుకున్నాడు తెలుసు? నన్ను తప్ప ఇంకెవరిని తిప్పుతాడు రాజు అనుకున్నాడు. చివరికి హామాన్తో చెప్పాడు, మొర్దెకైని పిలిచి ఆయన వస్త్రాలు వేసి రాజు గుర్రం మీద ఎక్కించి రాజ్యమంతా తిప్పించు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అద్భుతమైన విషయం చెప్పమంటారా? యూదుడు ఆ రోజున రక్షించబడటం వలన ఈ తిరిగే ఫ్యాన్ కింద మనం ఉంటున్నాం. ఈ మైకు మాట్లాడటానికి యూదుడే కారణం. చెప్పండి గట్టిగా. బిందు సేద్యం చేయటానికి కూడా రైతు ఒక్క చొక్కతో చెట్టును ఎట్లా పెంచాలి అనే బిందు సేద్యం చేయటానికి కారణం కూడా యూదుడే. ప్రతి దానిని అగ్గిపుల్ల మొదలుకొని ఆకాశం ఎగిరే విమానం వరకు, భూమి మీద తిరిగే రైలు ప్రతిదీ కనిపెట్టింది. రాసే పెన్ను, చదివే పుస్తకం, ప్రింటింగ్ మిషను, ప్రతిదీ కనిపెట్టింది యూదుడే, యూదుడే, యూదుడే. ఈరోజు లోకం బ్రతికుందంటే దానికి కారణం ఎవరంటే యూదుడే. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యూదుడు కనిపెట్టిన దాన్ని మన దేశంలో కల్తీ చేస్తున్నారు. జబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఇండియాలోనే. అందుకని జాగ్రత్త. ప్రతి మనిషి రక్షణ కొరకు ప్రార్థన చేయటానికి మనల్ని బ్రతికించాడు తప్ప బ్రతుకుట కంటే సచ్చుట మేలని కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపంలో ఉండి మనం చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆ మనవి చేయటం వల్ల ఆయన మనం వినట్లేదు, మన ప్రార్థన ఆలకించట్లేదు, మన ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ మనవేమిటో, నువ్వు ఏ స్థితిలో ఉండి మనవి చేస్తున్నావో ఒకసారి నీ గురించి నీవు ఆలోచించుకో. ఇది పరిశుద్ధ స్థలం, దేవునికి ప్రతిష్ఠించబడిన స్థలం. ఈ స్థలంలో నీవు ఉన్నావు గనుక అందరం ఒకసారి లేచి నిలబడి మన మనవిని గురించి, మన జీవితాన్ని గురించి దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క 2025 సంవత్సరం జూలై 25వ తారీఖున 25/7/25వ తారీఖున దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనం అందరం కూడా ఒకసారి మన మనవిని గురించి ఆలోచిద్దాం, ఆలకిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నామో విశ్వాసులమే, దేవుని పిల్లలమే, దేవుని ఎరిగిన వాళ్ళమే అందరు చేతులు ఎత్తండి, కళ్ళు మూయండి. ఒక్క 2 నిమిషాలు నీ గురించి నీవు మనవి చేసుకో. నీ మనవేమిటో దేవునికి చెప్పు. నీకేం కావాలో దేవుడిని అడుగు. నీవు ఏ స్థితిలో ఉండి మనవి చేస్తానో కళ్ళు మూయండి. మాట్లాడు మాకండి, కళ్ళు మూయండి. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి.